జపాన్‌లో అర్జెంట్‌గా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ననే తకాయిచి పార్లమెంట్‌ని రద్దు చేసి పడేసింది. తక్షణం ఎన్నికలకెళ్లాలని నిర్ణయించుకుంది. సోమవారమే టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించింది. పార్లమెంట్‌లోని శక్తివంతమైన దిగువ సభని ఈ నెల 23వ తేదీన రద్దు చేస్తున్నాను. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడం ద్వారా మాకున్న ప్రజా మద్దతు దిగువ సభలో అత్యధిక మెజార్టీ సాధించాలని మలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రజలతో కలిసి జపాన్ పురోగమనాన్ని ఖరారు చేసే నిర్ణయం. తకాయిచి ప్రధాని పదవికి అర్హురాలా కాదా అన్నది ప్రజలే తేల్చాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. వాస్తవానికి లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21వ తేదీన దేశం మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టింది. ఆమె క్యాబినెట్కి ప్రజల మద్దతు ఉంది. అయితే ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మాత్రం ప్రజాదరణ కోల్పోయింది. 5 ఏళ్ల కాలంలో ప్రధానిగా పీఠం ఎక్కి 4 ఎల్జీపీ నేత తకాయిచి అయింది. దీంతో ఆకస్మిక ఎన్నికల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో తేలాల్సి ఉంది. దిగువ సభలో 405 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రచారం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కాబోతుంది. 1950 నుంచి జపాన్లో అత్యధిక కాలం ఎల్డీపీఏ అధికారంలో ఉంది. ఈ పార్టీకి దిగువ సభలో 199 మంది సభ్యుల బలం ఉంది. మాజీ ప్రధాని షింజో అబే శిష్యురాలిగా తకాయిచికి పేరుంది. షింజో అబే తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా కూడా తకాయిచి ఉంది.